కె. విజయభాను గారు రచించిన ఒక చక్కటి కథ విందామండి. కొంచెమైనా బాధ్యత తెలియకుండా ఎలా పెంచారో నీ తల్లిదండ్రులు. జీవితాంతం భరించమని నాకొదిలేశారు. సంసారమంటే బొమ్మలాటలా కనపడుతోందా నీకు? డబ్బులంటే చిల్లర పెంకులనుకుంటున్నావా? అసహనంగా అరుస్తున్న భర్తను చేతలుడిగిన దానిలా చూస్తూ నిలబడింది మాధవి. మిన్ను విరిగి మీద పడ్డట్టు ఎందుకింత హైరానా పడుతున్నాడు? తనేం కాని పని చేసిందని ఈ హంగామా? మనసులో అనుకుంది. పైకి అనేటంత ధైర్యం లేదు ఆమెకి. భార్య అంటే సంసారాన్ని ఎంతో పొదుపుగా తీర్చిదిద్దుకోవాలి. అంతేగాని అనవసరపు ఖర్చులు చేయకూడదు. అయినా డబ్బు విలువ తెలిసేలా పెంచారా మీ అమ్మానాన్నలు? ఇంకా ఏదేదో అంటున్నాడు రవి. ఇప్పుడు మా అమ్మానాన్నలనెందుకు ఆడిపోసుకుంటారు? నేనేమంత తప్పు చేశాను? మెల్లగా ధైర్యాన్ని కూడగట్టుకుని అడిగింది మాధవి. ఓహో! అమ్మానాన్నల్ని ఏమన్నా అంటే చాలు పొడుచుకొచ్చేస్తుంది పౌరుషం. నేననే దాంట్లో తప్పేముంది? నువ్వు చేసింది అక్షరాలా తప్పే. రంకెలు వేస్తున్న దున్నపోతుని గుర్తు చేస్తోంది అతని ప్రవర్తన. పోనీ పుస్తకాలు తిరిగి ఇచ్చేయమంటారా? భయపడుతూనే అడిగింది. మళ్ళీ ఇంతెత్తున ఎగిరాడు రవి. కళ్ళల్లోకి కోపం బుసలు కొడుతూ వచ్చేసింది. అంటే? నేను చేతగాని వాడినని, మూర్ఖుడినని, డబ్బులు ఖర్చు పెట్టలేని పిసినారినని ఊరంతా తెలియాలా? అసహనంగా ఊగిపోతూ అడిగాడు. మరేం చెయ్యమంటారు? నేను చేసిన పని మీకు నచ్చలేదుగా? అతని వాక్ప్రవాహానికి అడ్డుపడుతూ అడిగింది. ఏం చెయ్యమంటారని మళ్ళీ అమాయకంగా అడుగుతున్నావా? ఒకటా రెండా 500 రూపాయలు. ఎంత హ్యాపీగా ఖర్చు పెట్టేశావు? పోనీ పనికొచ్చేదేమైనా కొన్నావా? పుస్తకాలంట పుస్తకాలు. విసురుగా చేతులు తిప్పుతూ అంటున్నాడు. అదేమిటండి పుస్తకాలు అని అలా తీసి పారేస్తారు? ఎంతో విలువైన పుస్తకాలవి. ఎప్పటికైనా ఉపయోగపడతాయి. మనసు చివుక్కుమనగా బాధగా అంది. దేనికి ఉపయోగపడతాయి? మళ్ళీ వాటి గురించి లెక్చర్ ఇస్తున్నావా? దుబారా చేసిన డబ్బు విలువ నీకు తెలుసా అసలు? అయినా సంపాదించే వాళ్ళకి తెలుస్తుంది డబ్బు విలువ. నీకేం తెలుస్తుంది? ఇంట్లో కూర్చొని మొగుడు జీతం తెస్తుంటే జల్సా చేయడం బాగా తెలుసు. ఎగతాళిగా అంటున్న అతని మాటలు విని మ్రాన్పడిపోయింది మాధవి. తను జల్సా చేస్తోందా? అతని ఇష్టాయిష్టాలు తెలుసుకుని అతని అలవాట్లకు అనుగుణంగానే నడుచుకుంటుందే. తనకు డబ్బు విలువ తెలియదా? ఎందుకలా నోరు పారేసుకుంటున్నాడు? తనకసలు వ్యక్తిత్వమే లేనట్లు, మనసే లేనట్లు ఎన్ని మాటలంటున్నాడు? కళ్ళల్లో నీరు చిప్పిల్లుతుండగా భావోద్వేగాన్ని మునిపంట అదిమిపట్టింది. మీకు అంతగా కష్టమైతే చెప్పండి, నేను కూడా సంపాదిస్తాను. అప్పుడు ఇంకేదో అనబోతున్న మాధవిని చూసి పకపకా నవ్వాడు రవి. ఆ నవ్వు ఎంత ఎగతాళిగా ఉందంటే ఆమెకు ఆ క్షణాన ఉరివేసుకోవాలన్నంత కసి వచ్చింది. నవ్వుతూనే, నువ్వు సంపాదిస్తావా? ఎంఏ చదివిన నేనే గవర్నమెంట్ ఆఫీసులో గుమస్తాగిరి చేస్తున్నాను. ఇంటర్ చదివిన నీకెవరిస్తారు ఉద్యోగం? ఆ మాత్రం అర్హతతో ఉద్యోగం సంపాదించి సంసార భారం ఏం మోసేస్తావు? చదువుతానంటే మీరు ఒప్పుకున్నారా? లేకపోతే నేను పెద్ద చదువులు చదవలేనా? గాద్గదికంగా వస్తోంది ఆమె మాట. ఆహా! చదువు. నీ తెలివితేటలకి పై చదువులు కూడానా? ఇంటి ఖర్చులు ఎలా చెయ్యాలో తెలియదు గాని పై చదువులు. అతని ప్రతి మాటలోనూ ఎగతాళి ధ్వనిస్తోంది. ఆమె భావాలను పట్టించుకోకుండా మళ్ళీ తనే అన్నాడు. నిజంగా నీకు అంత చేవ ఉంటే ఈరోజు ఖర్చు చేసిన 500 సంపాదించి చూస్తాను. నెల కాదు 2 నెలలు టైమిస్తాను. సంపాదించగలవా? బొటనవేలుని పైకి చూపి అడుగుతూ తిరిగి ఆ వేలును క్రిందకు వంచి ఊహూ అంటూ నవ్వాడు. తన భావాలను కించపరుస్తూ తననే అవమానిస్తున్నాడో లేక అలా మాట్లాడడం వల్ల అతని అహాన్ని, పురుషాహంకారాన్ని సంతృప్తి పరుచుకుంటున్నాడో అర్థం కాలేదామెకు. కాని అతను అన్న మాటలు ఆమెలో పౌరుషాన్ని రేపాయి. అతను వేసిన సవాలుకి ప్రతిగా జవాబు ఇవ్వాలనుకుంది. కాని మిన్నుకుండిపోయింది. ఈ పుస్తకాలు తీసుకెళ్ళి ఎక్కడైనా నాకు కనబడిన చోట తగలెట్టు. అవి నా కంట పడితే బూడిదలో పోసిన పన్నీరులా 500 నా కంటికి కనబడతాయి అంటుండగా రవీ! రవీ! అంటూ గుమ్మం దగ్గర పిలుపు వినబడింది. గబగబా అడుగులు వేస్తూ గుమ్మం దగ్గరికి వెళ్ళాడు రవి. వెళ్ళినవాడు 2 నిమిషాల్లో తిరిగి వచ్చి బట్టలు మార్చుకున్నాడు. వంటింట్లో ఉన్న మాధవి దగ్గరికి వచ్చాడు. గిరి వచ్చాడు. ఇద్దరం బయటికి వెళ్తున్నాం. వచ్చేసరికి లేటవుతుంది. తలుపులు జాగ్రత్తగా వేసుకో
అంటూ ఆమె ముఖం అయినా చూడకుండా బయటకు వెళ్ళిపోయాడు. అతను వెనుకే వెళ్ళి తలుపు గెడవేసి బెడ్రూంలోకి వచ్చింది మాధవి. ఇప్పటి వరకు అణచుకున్న దుఃఖం పొంగి పొర్లింది. ఏడుస్తూ మంచంపై వాలిపోయింది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది మాధవి. తండ్రి సాదాసీదా గవర్నమెంట్ ఉద్యోగి. మాధవి, ఉష ఇద్దరే సంతానం. ఇంటర్ చదువుతుండగా వచ్చింది రవి వాళ్ళ సంబంధం. పెళ్లిచూపులే కదా అని ఒప్పుకుంది. కానీ ఆమె అదృష్టమో దురదృష్టమో సంబంధం కుదిరిపోయింది. ఇంకా ఇంటరే కదా నాన్న చదువుతున్నాను. నాకు పై చదువులు చదవాలని ఉంది. మంచి ఉద్యోగం చేయాలని ఉంది. నాకు అవకాశం కల్పించండి అని తండ్రిని ఎంతో ప్రాధేయపడింది. మంచి సంబంధం. కుర్రాడు గవర్నమెంట్ ఉద్యోగి. మనం ఇస్తానన్న కట్నానికి కూడా ఒప్పుకున్నారు. మళ్ళీ ఇటువంటి సంబంధం వస్తుందని దీన్ని వదిలేయలేము. నీ వెనుక ఉష కూడా ఉందిగా. నిన్ను రిటైర్ అయ్యేలోపు మీ ఇద్దరి పెళ్ళిళ్ళు చేసేయాలని నా ఆశ. ఇక నీ చదువంటావా? అబ్బాయి ఒప్పుకుంటే పెళ్ళయ్యాకైనా చదువుకోవచ్చు. వణుకుతున్న ఆయన కంఠంలోని వేదనకు తల వంచింది మాధవి. లక్కీగా ఇంటర్ పరీక్షలు అయ్యాకనే ముహూర్తం కుదిరింది. భర్తని ఎలాగైనా ఒప్పించి డిగ్రీ చదవాలని ఆశపడింది. కానీ ఆమె ఆశ ఎప్పటికీ తీరదని అతన్ని దగ్గరగా పరిశీలించిన తర్వాత అర్థమైంది ఆమెకు. పెద్ద చదువులు చదివిన భార్య అంటే అతనికి చిరాకు. నరనరాన పురుషాహంకారం జీర్ణించుకుపోయిన మనిషి. భార్య అంటే వంటింటి కుందేలనే అతని భావన. స్త్రీ ఏ పని చేయలేదని, మగవాడు పక్కన లేనిదే ఆమె పనికిరాదని, భార్యని ఎప్పుడూ కాలి క్రిందే అణచి ఉంచాలి అనేది అతని ఆలోచన. పెళ్ళైన కొత్త నుండే ఒక ప్రణాళిక తయారు చేసి ఆ విధంగానే ఆమె నడుచుకోవాలని, ప్రవర్తించాలని నిర్దేశించాడు. ఇంటి ఖర్చు ప్రతీదీ లెక్క రాయాలని ఒక పుస్తకం పెట్టాడు. అది బడ్జెట్ కోసమో, పొదుపు కోసమో కాదని, తనది చేతకాని తనమని ఎత్తి చూపించాలనేదే అతని అభిప్రాయమని ఆమెకు బాగా తెలుసు. వంట ఏం చేయాలో రోజూ అతనే చెప్తాడు. ప్రతి విషయంలోనూ ఆమెను తక్కువ చేసి మాట్లాడడం ద్వారా ఆమెలో పొగరు పెరగకుండా మేనేజ్ చేస్తున్నానని సంతోషపడిపోతుంటాడు. ఆఖరికి బొట్టు బిళ్ళలు కొనుక్కోవాలన్నా అతన్ని అడిగే ఆ 2 రూపాయలు ఖర్చు పెట్టాలి. తన మనసులో ఉన్న కోరికను ఒకరోజు అతను మంచి మూడ్‌లో ఉండగా చూసి అడిగింది మాధవి. నేను డిగ్రీ చదవాలని ఆశపడుతున్నానండి. మీకు నేను కాలేజీకి వెళ్లి చదవడం ఇష్టం లేకపోతే కరస్పాండెన్స్ కోర్స్ అయినా చేస్తాను. ఏమంటారు? ఎంతో ఉత్సాహంగా అడిగింది. నాకు ఇష్టం లేదు అంటూ మంచంపై అటు తిరిగిపోయాడు రవి. అది కాదండి. డిగ్రీ అయినా చదివితే నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేసుకోవచ్చు. మనకు పిల్లలు పుట్టినా ఆదాయం సరిపోతుంది. ఏదో వేన్నీళ్ళకి చన్నీళ్ళలా. ఇలా సాగిపోతున్న ఆమె ఒక్కసారిగా అతను లేచి కూర్చొని అరవడంతో భయభ్రాంతురాలై ఆగిపోయింది. ఊరుకుంటున్నాను కదా అని తెగ వాగుతున్నావేమిటి? నాకిష్టం లేదని చెప్పాను కదా! అయినా డిగ్రీ చదివించాలని అనుకున్న వాడినే అయితే బాగా చదువుకున్న అమ్మాయినే చేసుకుందును కదా! మళ్ళీ నాకు ఈ ఖర్చొకటా? ఆడవాళ్ళు ఎక్కువ చదివితే నేనిష్టపడను. భార్యగా ఇంటి ఖర్చులు, చాకలి పద్దులు రాసుకోవడం తెలిసిన అమ్మాయి కావాలనుకున్నాను. కొద్దో గొప్పో నాగరికత తెలిసినదైతే చాలనుకుని నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను. అర్థమైందా? ఇంకెప్పుడు ఈ విషయం నా దగ్గర ప్రస్తావించకు కఠినంగా అని మళ్ళీ అటు తిరిగి పడుకున్నాడు రవి. ఆ రాత్రి ఆమె ఎంతగా ఏడ్చిందో ఆమె తలదిండుకు మాత్రమే తెలుసు. ఎందుకంటే ఏమీ జరగనట్టే ఆమెను బాధపెట్టానన్న ఆలోచన కూడా లేకుండా హాయిగా గుర్రుపెట్టి నిద్రపోయాడు రవి. అటు తరువాత మాధవి ఎప్పుడూ చదువు విషయం ఎత్తలేదు రవి దగ్గర. ఈరోజు పక్కింటి లలిత మార్కెట్‌కు వెళ్తూ మాధవిని తోడు తీసుకెళ్ళడానికి వచ్చింది. మాధవి రాలేనని చెప్పినా బ్రతిమాలి తీసుకెళ్ళింది. సూపర్ మార్కెట్‌లో కావలసిన సరుకులు కొన్నారు ఇద్దరూ. ఇంటికి తిరిగి వచ్చేద్దామనుకుని నడుస్తున్నారు బస్టాప్‌కి. అంతలోనే ఒక్కసారిగా ఆగిపోయింది లలిత. ఎందుకాగావని అడిగిన మాధవితో, మధూ, చూడు అక్కడ బుక్ ఎగ్జిబిషన్ పెట్టారు. నాకు పుస్తకాలంటే ఎంత ప్రాణమో నీకు కూడా ఇష్టమే కదా! ఒక్కసారి చూసి వద్దాం అంది రోడ్డుకు అవతల వైపున ఉన్న మీటింగ్ హాల్‌ని చూపిస్తూ. మీటింగ్ హాల్ బయట రంగురంగులతో పెద్ద బ్యానర్ కట్టి ఉంది. బుక్ ఎగ్జిబిషన్ అని. అవి చూస్తూనే మాధవికి కూడా మనసు లాగింది. ఆమెకు పుస్తకాలంటే ఎంతో ఇష్టం. పెళ్లికాక ముందు ప్రఖ్యాత రచయితలు, రచయిత్రులు రాసిన కథలు, నవలలు, కవిత్వాలు ఎన్నో చదివేది. తను కూడా
వాటి నుండి స్ఫూర్తి పొంది చిన్న చిన్న కథలు, కవిత్వాలు రాసేది. కానీ వాటిని ఎప్పుడూ ప్రచురణకు పంపలేదు. టైం చూసుకుంది మాధవి. మధ్యాహ్నం 12 గంటలవుతోంది. రవి సాయంత్రం 5 గంటలకు గాని రాడు. కాబట్టి పర్వాలేదు అనుకుంటూ లలిత వెంట ఉత్సాహంగా బుక్ ఎగ్జిబిషన్‌లోకి నడిచింది. అక్కడ ఎన్నో మంచి పుస్తకాలు ఉన్నాయి. ప్రఖ్యాత రచయితల గ్రంథాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలో కొన్నైనా కొంటే బావుండునని అనిపించింది. కానీ భర్త ఏమంటాడో అని ఆలోచనలో పడింది. ఈలోగా లలిత ₹1000 పుస్తకాలు కొనేసింది. "ఏమిటి మధూ! నువ్వు కూడా తీసుకో. చాలా మంచి గ్రంథాలున్నాయి. మళ్ళీ ఇటువంటివి దొరక్కపోవచ్చు" అంటున్న లలిత మాటలకు ఆలోచనల నుండి బయటపడింది. ఏదైతే అయిందిలే, ఆయన్ను నెమ్మదిగా ఒప్పించవచ్చు అనుకొని తనకు బాగా నచ్చిన పుస్తకాలు కొన్నది. బిల్లు చూస్తే గుండె గుబేలుమంది మాధవికి. 500. ఇంట్లో భర్త వేసే 500 రకాల చిందులు గుర్తొచ్చాయి. ఎలాగో ధైర్యం చేసి కొనేసింది మాధవి. తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి మధ్యాహ్నం 3 గంటలయింది. గబగబా భోజనం చేసింది. ఆమెకి ఎంతో ఉత్సాహంగా ఉంది. భర్త వచ్చేలోపే ఒకసారి ఆ పుస్తకాలను తనివితీరా చూసుకొని, తర్వాత అతనికి కనబడకుండా దాయాలని అనుకుంది. అతను మూడ్ బాగున్నప్పుడు ఈ విషయం చెప్పొచ్చని అనుకుంది. బయట తిరిగి వచ్చిందేమో చిరాగ్గా అనిపించి మొహం కడుక్కోవడానికి బాత్రూంకి వెళ్ళింది. డూప్లికేట్ కీతో తలుపు తీసుకుని ఎప్పుడొచ్చాడో కుర్చీలో కూర్చుని టేబుల్పై ఉన్న పుస్తకాలు చూస్తున్నాడు రవి ఆమె తిరిగి వచ్చేటప్పటికి. అతని మొహంలో కనిపిస్తోన్న కోపాన్ని చూసి గుండె ఆగిపోయినంత పనయింది మాధవికి. అదిగో అప్పుడు రవి మొదలుపెట్టిన గొడవ ఇప్పుడు మాధవి ఏడ్చే వరకు కొనసాగింది. భర్త వచ్చేటప్పటికి వంట చేసి లేకపోతే పెద్ద రాద్ధాంతం చేస్తాడని గుర్తుకు వచ్చి ముఖం కడుక్కొని వచ్చి వంట మొదలుపెట్టింది మాధవి. వంట చేస్తోందే కానీ ఆమె మనసు, మెదడు వేరే దిశలో ఆలోచిస్తున్నాయి. నాకు సంపాదన చేతకాదంటాడా? మళ్ళీ అమ్మానాన్నల్ని ఆడిపోసుకుంటాడు. ఎందుకని తను ఇంత అవమానం భరించాలి? ఏదో ఒకటి చెయ్యాలి. తను సంపాదించగలనని నిరూపించాలి. ఏం చెయ్యాలి? ఉద్యోగం చేయడానికి అతను ఒప్పుకోడు. అయినా సరే తనను తాను నిరూపించుకోవడానికైనా ఎక్కడో ఒకచోట ఉద్యోగం సంపాదించాలి అని నిర్ణయించుకుంది. ఆ రాత్రి ఇంటికి వచ్చిన రవి ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన ఆమె ముఖాన్ని, కళ్ళను చూసి కూడా పట్టించుకోలేదు. ఆడవాళ్లపై జాలి పడితే నెత్తికెక్కుతారని అతని భావన. ఆమె ఇటువంటి విషయాలకు ఏనాడో అలవాటు పడిపోయింది. మరునాడు రవి ఆఫీస్కు వెళ్ళిపోగానే పక్కింటి నుండి న్యూస్ పేపర్ తెచ్చుకుంది. క్లాసిఫైడ్ ఉద్యోగ ప్రకటనలు చూసింది. అన్నింటికీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లే కావాలి. కొన్నింటికి కనీస విద్యార్హత, డిగ్రీ ఇవేమీ తన దగ్గర లేవు. న్యూస్ పేపర్ తిరిగి పక్కింట్లో ఇచ్చేసి వస్తుండగా వీధి చివరన ఉండే కాన్వెంట్లో చదువుతున్న పక్కింటి వాళ్ళ పిల్లలు భోజనానికి రావడం చూసింది. మెరుపులాంటి ఆలోచన వచ్చింది ఆమెకు. ఆ స్కూల్లో ఎల్కేజీ, యూకేజీ చెప్పే టీచర్లు 10వ తరగతి, ఇంటర్ చదివిన వాళ్ళేనని గుర్తుకొచ్చింది. నేను కూడా ట్రై చేస్తాను అనుకున్నదే తడవుగా తయారయ్యి ఆ స్కూలుకు వెళ్ళి ప్రిన్సిపాల్ని కలిసింది మాధవి. విషయం విన్న ప్రిన్సిపాల్ ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది. ఇది ఏప్రిల్ నెలమ్మా. ఇంకో 2 వారాల్లో యాన్యువల్ పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇప్పుడు టీచర్స్ని రిక్రూట్ చేసుకోము. నీ బయోడేటా ఇచ్చి వెళ్ళు. జూన్లో పిలుస్తాము అంది. తన ఆతృతలో నెలను కూడా గుర్తుపెట్టుకోకుండా వెళ్ళి అడిగినందుకు సిగ్గుపడింది మాధవి. జూన్ నెలలో పిలుస్తారు. కానీ రవి 2 నెలల్లో 500 సంపాదించాలని పందెం కాశాడు. తను ఓడిపోవాలా? పందెం సంగతి అతను మర్చిపోయాడు. కానీ గాయపడ్డ తన మనసు ఎలా మర్చిపోగలదు? ఇంటికి తిరిగి వచ్చింది నిరాశగా. కానీ ఏదో చేయాలని మనసు ఉత్సాహపడుతోంది. పరిపరి విధాల ఆలోచించింది. ఈలోపు ఎదురింటి పిన్నిగారు కాఫీ పొడికి అప్పు కోసం వచ్చింది. ఆవిడ పేరు అన్నపూర్ణమ్మ. ఈ వీధిలోనే గాక ముందు 2, వెనుక 2 వీధుల్లో కూడా మంచి పేరుంది ఆవిడకి. అందరితో కలుపుగోలుగా ఉంటుంది. సలహాలు ఇవ్వడంలో మంచి దిట్ట. ఆవిడ అడిగిన దానికన్నా కొంచెం ఎక్కువ కాఫీ పొడే ఇచ్చింది మాధవి. రేపు తిరిగి ఇచ్చేస్తానమ్మాయ్ అన్న ఆవిడ మాటకు, అదేం మాట పిన్నిగారు, తిరిగి ఇవ్వనవసరం లేదు. మీరు నాకేమైనా పరాయివాళ్ళా అంది మాధవి. ఆ మాటతో చాటంత అయింది ఆవిడ ముఖం. ఇదే మంచి సమయం అనుకుని
ఆవిడ్ని కూర్చోబెట్టి మాటల్లోకి దింపింది. ఆ మాట, ఈ మాట మాట్లాడాక, పిన్నిగారు, ఇంట్లో నాకేమీ తోచడం లేదండీ. ఇలాగే ఉంటే బద్ధకం పెరిగిపోతుంది. నలుగురు పిల్లలకి ట్యూషన్ చెబితే బావుంటుందనుకున్నాను. కానీ ఎవరిని అడగాలో ఏమిటో అంటూ అర్ధోక్తిగా ఆగిపోయింది మాధవి. దాందేముందమ్మాయ్! మన వీధిలో అందరికీ నేనే చెబుతానుండు. మాట సాయమేగా! మన వీధిలో అవతల వీధుల్లో కూడా కాన్వెంట్ పిల్లలు బాగానే ఉన్నారు అంది. అది కాదండీ! ఇది ఏప్రిల్ నెల. పరీక్షలు ప్రారంభమవుతాయి. ఇప్పుడెవరైనా నా దగ్గర చేర్చుతారా? నేనైనా జూన్ నెలలో ప్రారంభిద్దును. కానీ ఇప్పటినుంచే అలవాటు పడితే వేసవిలో కూడా చెప్పొచ్చు కదా అని అంటూ ఆగింది. తను మాట్లాడిన మాటే తనకే సరిగా అర్థం కాలేదు. ఆవిడకేమైనా అర్థమై ఉంటుందా అని ఆవిడ ముఖ కవళికలు గమనించింది. నేనున్నాను కదమ్మాయ్! రేపటెల్లుండి కల్లా నీ దగ్గరికి గంపెడు మంది పిల్లలను చేర్చను అంటూ వెళ్ళిపోయిందావిడ. ఆవిడ వెళ్ళాక ఆలోచనలో పడింది మాధవి. ఏదో భోలాతనంగా తనిచ్చిన కాఫీ పొడికి ఉబ్బిపోయి చెప్పిన మాటలు కానీ, నిజంగా సంవత్సరం చివర్లో ఎవరొస్తారు తన దగ్గరికి ట్యూషన్‌కి? ఇలా ఆలోచించగానే నిరుత్సాహం ఆవహించేసింది ఆమెను. మనసు బాగోలేదని మంచం మీద పడుకుంది కాస్త నిద్రపోదామని. ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదామెకి. విసుగ్గా లేచి కూర్చుంది. టేబుల్‌పై నెల క్రితం రవి తెచ్చిన వారపత్రిక రెపరెపలాడుతూ కనిపించింది. కాస్త రిలీఫ్‌గా ఉంటుందని ఆ పుస్తకం తీసుకొని మళ్ళీ మంచంపై పడుకుంది. పత్రిక పేజీలు తిప్పుతోంది. కానీ మనసు ఎక్కడో ఉంది. పత్రికపై మనసు నిలవడం లేదు. పోనీ నిన్న తను కొన్న పుస్తకాలు చదవచ్చు కదా! వాటి కోసం ఎన్ని చీవాట్లు తిన్నదో తను. ఆ పుస్తకాలు గుర్తురాగానే వాటి మీదకి మనసు మళ్ళింది. పత్రిక పేజీలు తిప్పుతూ ఆ ఆలోచన రాగానే బీరువాలో ఉన్న పుస్తకాల దగ్గరికి వెళ్దామని చేతిలో ఉన్న వారపత్రిక మూసెయ్యబోయి ఆ పేజీ చూసి ఆగిపోయింది మాధవి. ఆ పేజీలో కథల పోటీ అని ఉంది. కథ ఏ అంశాల మీద రాయొచ్చో, ఎన్ని పేజీలు ఉండాలో మొదలైనవన్నీ రాసి ఉన్నాయి. అది చదవగానే ఎప్పుడో తను రాసిన కథలు గుర్తొచ్చాయి ఆమెకు. నేను కూడా ఒక కథ రాస్తేనో అనుకుంది. ఎంతో ఉత్సాహంగా అనిపించింది ఆమెకు. ఏ కథ రాయాలా అని ఆలోచించింది. ఎన్నో ఆలోచనలు వచ్చాయి. కానీ సంతృప్తికరంగా అనిపించలేదు. చివరికి ఆమెకి వచ్చిన ఆలోచన ఎంతో బాగుందనిపించింది. నా కథనే రాస్తేనో అనుకున్నదే తడవుగా మొదలుపెట్టాలనిపించింది. మళ్ళీ పత్రిక తెరిచి ఆ పేజీ అంతా చదివింది. చివరి పేరా చదివేటప్పటికి ఏడుపొచ్చినంత పనయింది. ఆ వారపత్రిక నెల కిందటిది. కథలను పోటీకి పంపించాల్సిన చివరి తేదీకి ఇంకో 3 రోజులే టైముంది. ఉదయం నుండి అంతా ఓటమే కనపడుతోంది. నా బ్రతికింతేనేమో అనుకోగానే కళ్ళల్లో నీరు సుడులు తిరిగింది. అయినా తమాయించుకుంది. పోటీలో గెలుపొందుతుందా లేదా అన్నది తర్వాత ప్రశ్న. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలనుకుంది. కానీ ఒక్క రోజులో కథ రాయగలనా అని తనను తాను ప్రశ్నించుకుంది. ఆమె మనసు, అంతరాత్మ ధైర్యం చెప్పినట్లనిపించింది. కథ రాయాలంటే కాగితాలు, పెన్ను కావాలి. పోస్టు చేయడానికి కవరు, స్టాంపులు కావాలి. తన కథ హైదరాబాదు చేరాలంటే రేపే పోస్టు చేయాలి. ఆఖరు తేదీకి చేరుతుంది అనుకుంటూ క్యాలెండర్ వైపు చూసింది. ఈ 3 రోజుల్లో పబ్లిక్ హాలిడేస్ గానీ, ఆదివారాలు గానీ లేవు. తృప్తిగా తల పంకించింది. తల దువ్వుకుని చీర మార్చుకుంది. కావాల్సిన సామగ్రి కొని తీసుకురావడానికి బయలుదేరే ముందు డబ్బులు తీసుకునేందుకు బీరువా దగ్గరికి వచ్చింది. కాగితాలు, పెన్ను ఇంట్లో ఉన్నాయి. కానీ అవి వాడబుద్ధి కాలేదామెకు. కారణం అవి రవి కష్టార్జితంతో కొన్నవని అతను వెక్కిరిస్తాడు. మరి అతను సంపాదించిన డబ్బు ఎందుకు వాడాలి? బీరువా దగ్గర ఆలోచిస్తూ నిలబడిపోయిన ఆమెకు ఏదో గుర్తొచ్చిన దానిలా ప్రక్క గదిలోకి నడిచింది. అక్కడ చిన్న పెట్టెలో ఉన్న పర్సును బయటకు తీసింది. జిప్ తీసి అందులో ఉన్న డబ్బులు బయటకు తీసి లెక్కపెట్టింది. సరిగ్గా 49.5 ఉంది అందులో. సంక్రాంతికి పుట్టింటికి వెళ్ళినప్పుడు ప్రయాణ ఖర్చులకు తండ్రి ఇచ్చిన డబ్బులో మిగిలాయి అవి. సమయానికి ఆ డబ్బులు గుర్తు వచ్చినందుకు తనను తానే అభినందించుకుంది మాధవి. స్టేషనరీకి వెళ్ళి కావాల్సిన కాగితాలు, ఒక పెన్ను కొనుక్కుంది. ఇంకా 36.5 మిగిలింది ఆమె దగ్గర. ఆమెలో నూతనోత్సాహం పరుగులు తీసింది. భర్త వస్తే అతనికి ఈ విషయం తెలియకూడదని నిర్ణయించుకుని సాయంత్రం 6 గంటలకు టైమ్ పీస్‌లో అలారం పెట్టి రాయడం మొదలుపెట్టింది.
తాను మధ్యాహ్నం భోజనం చేయలేదన్న విషయం కూడా మర్చిపోయి రాయడంలో మునిగిపోయింది. సాయంత్రం 6 గంటలకు అలారం కొట్టింది. కథంతా మరలా ఒకసారి రాసినంత వరకు చదువుకుంది. సగం కూడా కాలేదు. కానీ నిరుత్సాహపడలేదామె. భారం భగవంతుని పైనే వేసింది. పేపర్లు, పెన్ను తన చిన్న పెట్టెలో అడుగున భద్రపరిచి వంట కార్యక్రమంలో పడింది. రాత్రి 7 గంటలు దాటాక వచ్చాడు రవి. స్నానం చేసి వచ్చి హాల్లో కూర్చుని టీవీ పెట్టుకున్నాడు. మాధవి అతనితో ఏమీ మాట్లాడలేదు. భోజనం వడ్డించి చిన్నగా దగ్గింది. ఇదో సిగ్నల్ అన్నమాట మాట్లాడ్డానికి. ఎంత పౌరుషమో! గొణుగుతూ వచ్చి భోజనం చేసి లేచాడు. ఆమె కూడా భోజనం ముగించి బెడ్రూంలోకి వెళ్ళి పడుకుంది. రవి టీవీ దగ్గర కూర్చున్నాడన్న మాటే గాని మాధవి ముభావంగా ఉండటం అతన్ని ఎంతో చిరాకు పెట్టింది. మాట్లాడాలని అనిపించినా తను తగ్గకూడదని నిర్ణయించుకుని బెట్టుగానే కూర్చున్నాడు. రాత్రి 8:30కు గిరి వచ్చాడు. మా ఆవిడ ఊరెళ్ళిందిరా. సెకండ్ షో సినిమాకి వెళ్తున్నాను. నీకు వీలుంటే రా అన్నాడు. మాధవి అలకతో చిరాగ్గా ఉన్న రవి బట్టలు మార్చుకొని సినిమాకు వెళ్తున్నాను. తలుపులు జాగ్రత్తగా వేసుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. తలుపులు వేసి వచ్చి కాగితాలు, పెన్ను తీసుకుని టేబుల్ దగ్గర కూర్చుంది మాధవి. రాయడం మొదలుపెట్టింది. ఈసారి కూడా అలారం పెట్టడం మర్చిపోలేదామె. అర్ధరాత్రి 12 గంటలకు అలారం మోగింది. కథలో మునిగిపోయిన మాధవి ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. ఒకసారి రాసినంత వరకు చదివింది. కథ ముప్పావు వంతు అయిపోయింది. కాగితాలు, పెన్ను తిరిగి పెట్టెలో పెట్టేసింది. 12:30కు తిరిగి వచ్చాడు రవి. అడుగుల చప్పుడు వినగానే తలుపు తీసింది మాధవి. ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. నిద్ర కళ్ళులా అనిపించలేదు ఆమె కళ్ళు. అంటే తన కోసం ఎదురుచూస్తూ కూర్చుందా? ఆ ఆలోచన రాగానే ఆమెపై ప్రేమ పొంగింది అతని హృదయంలో. ఆమెను అనాలోచితంగా బాధపెట్టినందుకు లోలోన పశ్చాత్తాపం మొదలయింది. మాధవి ఏమీ మాట్లాడకుండా వెళ్ళి పడుకుంది. రవి కూడా కాళ్ళు కడుక్కొని వచ్చి నిద్రకు ఉపక్రమించాడు. మరునాడు భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాక కథను ముగించింది మాధవి. టైం చూసుకుంది. మధ్యాహ్నం 1 గంట అయింది. భోజనం ముగించి తయారయ్యి పోస్టాఫీస్కి బయలుదేరింది. కథ రాసిన పేపర్లు, హామీ పత్రం జతపరిచి కవరులో పెట్టి వెయిటేజ్కి సరిపడా స్టాంపులు కొని పోస్టు చేసింది. ఇప్పుడు ఆమెకెంతో తృప్తిగా ఉంది. మనసంతా తేలికగా ఉంది. మాధవి ఇంటికి తిరిగి వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 అయింది. ఇంట్లోకి అడుగు పెడుతూ ఎదురింట్లోకి చూసింది. అన్నపూర్ణమ్మ గారి వాటా తాళం వేసి ఉంది. నవ్వుకుంది ఆమె. పాపం పెద్దావిడ. పిల్లల్ని తీసుకొస్తానంది కానీ అది ఈ టైంలో జరిగే పనేనా అనుకుని లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. ఆమెకెంతో అలసటగా అనిపించింది. మంచం తనను పిలుస్తున్నట్లుగా అనిపించింది. మంచంపై వాలి కళ్ళు మూసుకుంది. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియకుండానే నిద్రలోకి జారిపోయింది. మాధవీ! మాధవీ! అని అరుస్తూ ఎవరో తలుపు దబదబా బాదుతుంటే ఉన్నట్టుండి ఉలిక్కిపడి లేచింది. తలుపు తీసి చూసిన ఆమెకు ఆనందాశ్చర్యాలతో నోటమాట రాలేదు. అన్నపూర్ణమ్మగారి వెనక దాదాపు 20 మంది పిల్లలు ఉన్నారు. లోపలికి పదండ్రా అంటూ మాధవిని చూసి చిరునవ్వుతో లోపలికి వచ్చిందామె. మాధవి ఇంకా ఆశ్చర్యంలోంచి బయట పడకుండానే, ఇదిగో అమ్మాయ్, ఈ 10 మంది మన వీధి పిల్లలు. ఈ 5గురు మన ముందు వీధిలోని పిల్లలు. ఈ 5గురు మన వెనుక వీధిలో వాళ్ళు. ఈ చంటిది నా మనవరాలు. ఈ పిల్లల్ని పోగేయడానికి వీళ్ళ తల్లిదండ్రుల్ని ఎంత కష్టపడి ఒప్పించాననుకున్నావ్? పరీక్షలకు పిల్లల్ని బాగా చదివిస్తావని, సులువుగా చదివే పద్ధతులు నేర్పిస్తావని చెప్పాను. అయినా కొంతమంది ఆలోచించారు. అప్పుడు నువ్వు వేసవిలో కూడా చెప్తానని అన్న మాటలు గుర్తొచ్చాయి. మిగతా ట్యూషన్ సెంటర్లు వేసవి సెలవుల్లో పనిచేయవు కదా! పిల్లల అల్లరితో మీరు విసిగిపోవాల్సిన అవసరం లేకుండా వేసవి సెలవుల్లో కూడా ఆ అమ్మాయి సమ్మర్ స్కూల్ నడిపినట్లు నడుపుతుంది. ఎన్నో విషయాలు నేర్పిస్తుంది అని ఒప్పించి తీసుకొచ్చాను. మరి వీళ్ళను నీ దగ్గరే ఉండేలా చూసుకోవడం నీ బాధ్యతేనమ్మాయ్. ఇదిగో ఇది నా మనవరాలు సంధ్య. దీనికి మాత్రం నేను ఫీజు ఇవ్వలేను. ఏమంటావ్? అనర్గళంగా సాగిన ఆమె ఉపన్యాసం నుండి తేరుకున్న మాధవి, అలాగేనండి. మీ మనవరాలి దగ్గర ఫీజు తీసుకుంటానా? ఎంత మాట! ఈ పిల్లల బాధ్యత ఇక నాది. మీకు చెడ్డ పేరు రానివ్వను. నా కోసం ఇంత శ్రమ తీసుకున్నందుకు చాలా థాంక్స్ అంది ఆమెను కృతజ్ఞత నిండిన కళ్ళతో చూస్తూ. మనవరాలికి ఫీజు లేకుండా ఎదురింట్లోనే ట్యూషన్ కుదిరినందుకు మురిసిపోతూ వెళ్ళిపోయిందావిడ. ఆ సాయంత్రం ఎన్నడూ లేని ఆనందాన్ని అనుభవించింది మాధవి.
పిల్లల్ని పరిచయం చేసుకుని వారితో స్నేహాన్ని పెంచుకుంది. రాత్రి 7 గంటలకు ఇంటికి వచ్చిన రవి హాలు నిండా ఉన్న పిల్లల్ని చూసి ఆశ్చర్యపోయాడు. విసుగ్గా ఏదో అనబోతూ మాధవి ముఖం చూసిన అతను ఆశ్చర్యపోయాడు. ఎంతో సంతోషంగా ఉంది ఆమె. పెళ్ళైన సంవత్సర కాలంలో ఆమెను ఇంత ఆనందంగా చూడ్డం అదే మొదటిసారి. ఏమీ అనకుండా లోపలికి వెళ్ళిపోయాడు. మర్నాడు తన దగ్గర మిగిలిన రూ. 24.50తో ఒక ఫ్లోర్బోర్డు, 4 చాక్పీసులు కొన్నదామె. ఆనాటి నుండి ఆమె లోకమే మారిపోయింది. పిల్లల్ని ఎంతో శ్రద్ధగా పరీక్షలకు చదివించింది. రవి వచ్చిన తర్వాత కూడా 8:30 వరకు ట్యూషన్ జరిగేది. ఆ సమయంలో ఆమెలోని ప్రతిభను చూసి లోలోపల ఎంతో గర్వపడనారంభించాడు అతను. పిల్లల పరీక్షలు అయిపోయాయి. అయినా సమ్మర్ ట్యూషన్ కొనసాగుతూనే ఉంది. విద్యార్థులతో ఎంతో సంతోషంగా ఉండే మాధవి రవి దగ్గర మాత్రం ముభావంగానే ఉంటోంది. తన మాటలు ఆమెనెంత బాధపెట్టాయో అర్థం కాసాగింది రవికి. తన మాటలకు గాయపడే ఆమె ట్యూషన్ మొదలుపెట్టిందని అర్థమైంది. పిల్లలు ఇళ్ళకు వెళ్ళగానే ఎంతో నిస్సత్తువగా, అలసటగా అనిపించేది ఆమెకు. ఏదో తిన్నాననిపించి అలసటగా మంచంపై వాలిపోయేది. ఆమె దూరంగా ఉండే కొద్దీ మాధవి అంటే ప్రేమ పెరిగిపోతోంది రవికి. రోజూలాగే రవి ఆఫీస్‌కు వెళ్ళగానే వచ్చేస్తారు పిల్లలు. వాళ్లకు దేశభక్తి గేయాలు నేర్పుతోంది మాధవి. ఇంతలో పోస్ట్ అన్న కేక వినబడి బయటికి వచ్చిందామె. ఆమె చేతిలో ఒక కవరు పెట్టి మనీ ఆర్డర్ ఫారం మీద సంతకం పెట్టమని ఇచ్చాడు పోస్టుమ్యాన్. సంతకం చేస్తూ అమౌంట్ చూసిన ఆమెకు ఉన్న ఫలంగా ఎగిరి గంతేయాలనిపించింది. రూ. 2,500 మనీ ఆర్డర్ అది. లోపలికి వచ్చింది డబ్బు తీసుకుని. కవరు చించి చదివింది. కథల పోటీలో తన కథకు 2వ బహుమతి వచ్చింది. ఆనందాతిరేకంతో నాట్యం చేయాలనిపించింది ఆమెకు. డబ్బు, కవరు తన పెట్టెలో దాచింది. రవికి ఏమీ చెప్పలేదు. వారం తర్వాత తన కథ పడిన సంచిక కొని తెచ్చుకుంది మాధవి. కథ చదువుతుంటే ఆనందంతో ఆనంద బాష్పాలు రాలడాన్ని నివారించలేకపోయిందామె. తన పేరును మరీ మరీ చూసుకుని మురిసిపోయింది. ఆ రోజుతోనే రవి, మాధవిల గొడవ జరిగి 2 నెలలయ్యింది. రాత్రికి లేటవుతుందని, ఇన్స్‌పెక్షన్ వర్క్ ఉందని ఉదయాన్నే చెప్పి వెళ్ళాడు రవి. ఆ వర్కేదో ఈరోజే తగలాలా అని బాధగా అనుకుంది. ఆ సమయంలో భర్తపై తాను గెలిచానన్న ఆలోచన రాలేదు ఆమెకు. విచిత్రంగా రవితో ఆ సంతోషాన్ని పంచుకోవాలని, అతని కౌగిట్లో వాలిపోవాలని మనసు మరీ మరీ కోరుతోంది. కానీ రవికి ఎదురుపడి మాట్లాడాలన్నా, ఈ విషయం చెప్పాలన్నా ఎందుకో బెరుకుగా అనిపించింది. తను కథ రాయగా మిగిలిన చివరి కాగితం తీసుకొని రవికి ఒక ఉత్తరం రాసింది. తన కథ పడిన వారపత్రిక సంచిక, దానిపై ఈ ఉత్తరం. రూ. 2,500ని ఒక కవరులో పెట్టి టేబుల్ మీద పెట్టింది. అవి ఎగిరిపోకుండా పేపర్ వెయిట్‌ని ఉంచింది. రవి కోసం రాత్రి 11:30 గంటల వరకు మేల్కొనే ఉంది. బాగా అలసిపోవడం వలన ఆమెకు తెలియకుండానే గాఢ నిద్రలోకి జారిపోయింది. అర్ధరాత్రి 1:30కు వచ్చాడు రవి. డూప్లికేట్ కీతో తలుపు తీసుకొని వచ్చాడు. బెడ్రూంలో ఆదమరచి నిద్రపోతున్న భార్యను తదేకంగా చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో అతని చూపు టేబుల్‌పై రెపరెపలాడుతున్న కాగితంపై పడింది. డబ్బులున్న కవరు ప్రక్కన పెట్టి ఉత్తరం చదవడం ప్రారంభించాడు. ప్రియమైన మీరన్న మాటలకు నా మనసు ఎంతో గాయపడింది. అందుకే అలా ప్రవర్తించాను. ట్యూషన్ పెట్టింది కూడా అందుకే. ఆ విషయం మీకు తెలుసని నాకు తెలుసు. కానీ మీరు వద్దని గొడవ పెట్టి ఉంటే అది వదిలేసేదాన్నేమో. కానీ ఆ విషయంలో నాకు సహకరించినందుకు మీకు నా కృతజ్ఞతలు. ఈరోజు నేనెంతో సంతోషంగా ఉన్నాను. మీరు నాతో గొడవ పడినందుకు, నేనేమీ సంపాదించలేనని అన్నందుకు ఉక్రోషంతో నన్ను నేను నిరూపించుకోవాలని కథల పోటీకి ఒక కథ రాసి పంపాను. ఆ పోటీలో నాకు 2వ బహుమతి వచ్చింది. దాని విలువ రూ. 2,500 పైన కవర్లో పెట్టాను. ఈ గెలుపు నిజంగా నాది కాదు, మీది. ఇంతకన్నా ఏం రాయాలో నాకు పాలుపోవడం లేదు. నేను గెలిచానని చెప్పడానికి ఈ ఉత్తరం రాస్తున్నానని అనుకోవద్దు. నా సంతోషం మీతో పంచుకోవాలని నా ఆశ. కానీ మీకు ఎదురుపడి నా మనసులోని భావాలు చెప్పేటంత స్వాతంత్ర్యం లేదు మీ దగ్గర నాకు. అందుకే ఈ ఉత్తరం. మీ మాధవి. ఎన్నో చెప్పలేని భావాలను ఆ చిన్ని ఉత్తరంలో చదవగలిగాడు రవి. వారపత్రిక తీసుకొని సోఫాలో కూర్చుని చదవడం మొదలుపెట్టాడు. కథంతా మాధవిదేనని అర్థమయింది. కానీ ఆమె భర్త పాత్రను కించపరచలేదామె. అతనితో
తను కావాలనుకున్న అనుబంధాన్ని, స్నేహాన్ని, స్వేచ్ఛను ఆ కథలోని భర్త పాత్రకు వర్తింపచేసి, ఆ పాత్రను ఎంతో ఔన్నత్యంగా తీర్చిదిద్దిందామె. కథ పూర్తి చేసి ఏదో తెలియని భావాల ప్రకంపనలో కొట్టుకుపోయాడు రవి. వారపత్రికను, ఉత్తరాన్ని, కవరును మాధవి ఎలా పెట్టిందో అలాగే యథాస్థానంలో ఉంచి పేపర్ వెయిట్ పెట్టేశాడు. తెల్లవారుజామున లేవడానికి మాధవి పెట్టుకున్న అలారం కట్టేసి ఆమె మంచం దగ్గరికి వచ్చాడు. అమాయకంగా నిద్రపోతున్న భార్యను చూసి ప్రేమతో, మోహంతో పొంగిపోయింది అతని మనసు. ఆమెను ముద్దు పెట్టుకోవాలన్న కోరికను చాలా కష్టపడి కంట్రోల్ చేసుకున్నాడు. ఆమెకు నిద్రాభంగం అవుతుందేమోనని మంచంపై పడుకోకుండా వెళ్ళి సోఫాలో పడుకున్నాడు. తెల్లవారే లేచి స్నానం చేసి మాధవిని లేపకుండా ఆఫీసుకు వెళ్ళిపోయాడు. ఉదయం 10 గంటలకు ఉలిక్కిపడి లేచింది మాధవి. టైం చూసి అదిరిపడింది. అలారం మోగడం ఎలా తెలియలేదు? ఆగిపోయిందా? అనుకుంటూ టేబుల్పై ఉన్న అలారం పీస్‌ని చేతిలోకి తీసుకుని చూసింది. అది ఆఫ్ చేసి ఉంది. భర్త కోసం గదులన్నీ చూసింది. నిన్నటి బట్టలు స్టాండ్‌కి తగిలించి ఉన్నాయి. అంటే ఆఫీస్‌కి వెళ్ళిపోయారన్నమాట. అయ్యో! భోజనం వండలేదు, టిఫిన్ చేయలేదు, పరగడుపునే వెళ్ళిపోయారే అని బాధపడింది. ఒకవేళ మధ్యాహ్నం భోజనానికి వచ్చేస్తారేమో అనుకుని గబగబా స్నానం చేసి వంట కార్యక్రమంలో పడింది. రవికి ఇష్టమైన పప్పు, దోసకాయ, బంగాళదుంప వేపుడు, పెరుగు పచ్చడి చేసింది. టైం చూసేసరికి మధ్యాహ్నం 12 గంటలైంది. అప్పుడు గుర్తొచ్చింది ఆమెకు ఉత్తరం, వారపత్రికల విషయం. ఒక్క ఉదుటున బెడ్రూంలో టేబుల్ దగ్గరికి పరుగు పెట్టింది. అవి రాత్రి తాను ఎలా పెట్టిందో అలాగే ఉన్నాయి. నిరుత్సాహం ఆవరించేసింది ఆమెను. వెనుతిరగబోయిన ఆమె కళ్ళను మూసేశాయి వెనుక నుండి 2 చేతులు. భర్త స్పర్శను గుర్తుపట్టిన ఆమె ఆనందంతో వెనుతిరిగింది. మాధవిని 2 చేతులతోనూ ఎత్తి గిరగిరా తిప్పేశాడు రవి. అమ్మో! కళ్ళు తిరుగుతున్నాయి అంటూ ఆమె గలగలా నవ్వుతుంటే తృప్తిగా కిందకు దించి ఆమె చేతిలో ఒక కవరు, స్వీట్స్ ప్యాకెట్, పూల కవరు పెట్టాడు. పూల కవరు తెరిచి చూసిన ఆమె మల్లెపూలను చూసి సిగ్గులు మొగ్గే అయింది. స్వీట్స్ ప్యాకెట్టును టేబుల్పై పెట్టి పొడవుగా ఉన్న కవరు తీసి అందులో నుండి కొన్ని కాగితాలను బయటకు తీసిందామె. తేరిపార చూసిన ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. తన కళ్ళను తాను నమ్మలేక కలో నిజమో తెలియక భర్త వంక అయోమయంగా చూసింది ఆమె. కథల పోటీలో గెలుపొందినందుకు నా భార్యకు నేనిచ్చే కానుక. ఆమె చెవి దగ్గర అతనన్న మాటలతో వెనుదిరిగి అతన్ని అల్లుకుపోయింది మాధవి. ఆమె చేతిలో డిగ్రీ అడ్మిషన్ పేపర్స్ రెపరెపలాడుతూ నవ్వుతున్నాయి. ఆమెను కౌగిలించుకునే రవి, మధు, నీ ఎడబాటు నాలో ఎంతో మార్పుని తీసుకువచ్చింది. ఈనాటి నుండి నేను నీకు భర్తనే కాదు, మంచి స్నేహితుణ్ణి కూడా. నన్ను నమ్ము అన్నాడు. ఆ మాటలు ఆమె చేతిలో కళ్యాణి రాగాన్ని పలికించాయి. కొంతసేపటికి ఏదో గుర్తొచ్చిన దానిలా అతని నుండి విడివడింది మాధవి. పిల్లలు వస్తారేమోనండి, తలుపు కూడా వేయలేదు అంది సిగ్గుపడుతూ. నేను ఉదయం బయటికి వెళ్తూ అన్నపూర్ణమ్మగారి మనవరాలితో పిల్లలందరికీ కబురు పెట్టాను. ఈరోజు ట్యూషన్ లేదని, మా క్లాస్ వేరే ఉందని అని చిలిపిగా అంటున్న అతన్ని మళ్ళీ అల్లుకుపోయింది ఆమె. కథ సమాప్తం.